నమ్మకం కలిగిన తండ్రి నామకే మహిమ ఘనత ప్రభావం కలిగిన గాక. ఇదిగో వాక్యం అని ఇక మా ఛానల్ ద్వారా వాక్యాన్ని వింటున్న మీ అందరూ కూడా దేవదేవుడి దీవించి ఆశీర్వదించును గాక. సదా ఆయన యొక్క ఆశీర్వాదము మీ మీదను, మీ పిల్లల మీదను, మీ ప్రాంతాల మీదను సదా నిల్చును గాక. ఆమేన్. ఇక ఈరోజు వాక్యాన్ని చూసుకున్నట్లయితే ఇప్పుడు సంగమా, ఆదిలో మానవునికి తండ్రి చెప్పిన జాగ్రత్తలు ఏమిటి, ఈరోజు మనము ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటున్నాం మన భవిష్యత్తు కోసము అని మనం ఒక విశ్లేషణ కలిగిన వాక్యాన్ని మనం ఈరోజు చూసుకుందాం. హల్లెలూయా. వాక్యంలోకి వెళ్ళే ముందు మా ఇదిగో వాక్యమైన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేసి షేర్ చేయండి, మీ సహాయం మాకు అందించండి. తండ్రి మిమ్మల్ని దీవించును గాక. ఆమేన్. ఇక ఆది కాండంలో 2వ అధ్యాయంలో 7 నుంచి 9 వచనాలు, అలాగే 15వ వచనం నుంచి 17వ వచనాలు చూసుకుంటే అక్కడ పరమ తండ్రి నాటి మానవుడైన ఆదాముకు కొన్ని జాగ్రత్తలు చెప్పాడు. ఆ జాగ్రత్తలు ఆయన పాటించాడా? ఖచ్చితంగా పాటించారు. అయితే ఒక సందర్భంలో ఆ జాగ్రత్తలు వారు మర్చిపోయారు, విడిచిపెట్టేశారు. ఏం చెప్పాడంటే 2వ అధ్యాయంలో 7వ వచనం అంటాడు, నేల నుంచి నరుని చేసి వాని నాసిక రంధ్రంలో ఆయన యొక్క ఊపిరినోదగా నరుడు జీవాత్మాయను అన్న వాక్యాన్ని మనం చూసుకుంటాం. ఈ మనిషిని ఎక్కడ పెట్టాడు? తూర్పు దిక్కున ఒక ఏదోని తోట అమర్చి, అంటే మనిషిని చేయక ముందే ఏదోని తోట అమర్చి అందులో ప్రతి వృక్షమును ఫలములను మొలిపించి, చెట్లను మొలిపించి, పచ్చికలను మొలిపించి, అంటే గడ్డిని మొలిపించి అప్పుడు నరుని చేసి అందులో ఉంచాడు. జాగ్రత్తగా పెట్టాడు. మనిషి కోసం తండ్రి ముందుగా తీసుకున్న జాగ్రత్త వసతులు అని మనం అనుకోవచ్చు దాన్ని, అంటే సౌకర్యము అక్కడ పెట్టాడు. పెట్టి ఎందుకు అక్కడ పెట్టాడంటే స్వేచ్ఛపరచడానికి, ఆ యొక్క ఏదైనా తోటను తడపడానికి, వాటికి కాపుదలగా ఆ మనిషిని అక్కడ పెట్టాడు. పెట్టి 17వ వచనంలో ఏమంటాడంటే, ఆదాముని పిలిచి, ఆదాము ఇదిగో నువ్వు తిని ఆనందించడానికి ప్రతి ఫలములను కూడా ఇక్కడ నేను అమర్చాను ఈ తోటలో. అయితే ఒక జాగ్రత్త చెప్తున్నాను, జాగ్రత్తగా విను అని ఒక మాట చెప్పాడు. అదిగో మధ్యలో కనిపిస్తుందా ఒక వృక్షము. ఆ వృక్షముకు వచ్చిన పండు మాత్రం నీవు తినద్దు. అది తెలివితేటలు ఇచ్చే, జ్ఞానం ఇచ్చే పండు కనుక అది నీవు తినొద్దు. జాగ్రత్త సుమి అని చెప్పాడు. అలాగే జాగ్రత్తగా ఉన్నాడు. తర్వాత ఏందో మనకు తెలుసు. పులి సంగమా, ఆనాడే ఒకే ఒక మనిషి, ప్రపంచంలో ఒకే ఒక మనిషి ఉండేటప్పుడే తండ్రి అంత జాగ్రత్తగా చూసుకున్నాడు. మరి ఈరోజు కోట్ల జనంగా ఉన్నారు, ఇంకంత జాగ్రత్త మనం వహించాలి. తండ్రి ఇంకంత శ్రద్ధ మన మీద చూపించాలి. తండ్రి ఇంకంత ఆ ప్రేమ మనం చూపిస్తున్నా. ఒకసారి చూసినట్లయితే నేటి తరంలో ప్రతి మనిషి కూడా జాగ్రత్త అనేదే లేదండి, భయం అనేదే లేదండి, భక్తి అనేదే లేదండి. విడితనం అయిపోయింది. కనుక ఇప్పుడు సంగమా మనం ఆలోచించుకోవాలి. ఎందుకు తండ్రి ఆనాడు అసలు జాగ్రత్త ఎవరు చెప్తామండి? చూడండి, 10 మందిలోకి వెళ్ళామంటే నాన్న చాలా జాగ్రత్తగా వెళ్ళు, ఎందుకంటే రోడ్డు మీద వాహనాలు ఎక్కువగా ఉంటాయి, రద్దీ ఎక్కువగా ఉంటుంది, జనం ఎక్కువగా ఉంటారు, దోపిడీదారులు ఉంటారు, దొంగలు ఉంటారు, మోసగించేవారు ఉంటారు, నిన్ను అపహసించేవారు ఉంటారు. జాగ్రత్త నా కుమార్తె అని చెప్తాం మనం. మరి ఆనాడు ఆ రోజుల్లో ఒకే ఒక్క వ్యక్తికి చెప్పవలసిన అవసరం ఉంది. తండ్రి నువ్వు జాగ్రత్తగా విను అని ఆ యొక్క భయం భక్తి ఎందుకు నేర్పించాడు అని మనం ఆలోచిస్తే రాబోయే తరాలకు చెప్పవలసిన మాట అప్పుడే చెప్పేశాడు. నిజం చెప్పాలంటే ఆయన జాగ్రత్తగా ఉండవలసిన అవసరం. ఎందుకంటే ఆయనకంటే ముందుగా జంతువులు పుట్టించాడు, విష సర్పాలను పుట్టించాడు, అన్నీ పుట్టించాడు ఆయన కదా, కలుగు చేశాడు. వాటి మధ్య ఈయన నివాసం చేసినప్పుడు ఏమి కూడా ఆయనకు హాని చేయలేదండి. ఏ విషపురుగు కానీ, ఏ ప్రమాదకరమైన జంతువు కానీ, ఏ పక్షులు కానీ,
ఏవి కూడా ఆయనకు హాని చేయలేదు. ఎందుకు? అవి కూడా అవి కూడా తండ్రి యొక్క మాటకు లోబడి ఉన్నాయి కనుక. అయితే మనిషి పెరిగే కొలది, వారి యొక్క పద్ధతి మారే కొలది జంతువులు తిరగబడడం నేర్చుకున్నాయి. విషపురుగులు మనకు హాని చేయడం నేర్చుకున్నాయి. కావున ప్రియ సంగమా, ఎప్పుడు కూడా మనం జాగ్రత్త వహిస్తూనే ఉన్నాం. ఈరోజు జాగ్రత్త చెప్తుంటాం మన పిల్లలకి చెప్తుంటాం. బయటికి వెళ్తే జాగ్రత్త, లోపలికి వెళ్తే జాగ్రత్త, అన్ని విషయాలు కూడా నీవు జాగ్రత్తగా ఉండాలి, ఒబ్బడిగా ఉండాలని చెప్తుంటాం. ఇప్పుడు చెప్పామంటే దానికి అర్థమైంది. కానీ ఆ రోజుల్లో పరమ తండ్రి ఆ రోజే చెప్పేశాడు. ఇది మొట్టమొదటిసారిగా మనిషికి చెప్పిన జాగ్రత్త విశేషాలని మనం అనుకోవచ్చు. ఎందుకు చెప్పాడంటే, అన్ని పళ్ళు తినేస్తావు, దానితో పాటు ఈ పళ్ళు కూడా ఎక్కడ తినేస్తాడో అని తండ్రి ఆ ఒక్క చెట్టు దగ్గరకు వచ్చినప్పుడు జాగ్రత్త చెప్పాడు. నువ్వు ఏదైనా తిను, ఎలాగైనా ఉండు, కానీ ఈ ఒక్క వృక్షంకి కాసిన ఆ ఫలాన్ని మాత్రం ముట్టుకోవద్దు, చాలా జాగ్రత్త సుమి అని చెప్పాడు అక్కడ. దాన్ని ఖచ్చితంగా ఆదాం పాటించాడు. అవ్వ కూడా పాటించింది. అయితే ఆ తరువాత జరిగిన ఆ సంఘటన అంతా మనకు తెలుసు చూసాంగమ్మ. కానీ ఒక రకంగా చూస్తే అది దైవ సంకల్పమే అని అనుకోవాలి, మనం దేవుని చిత్తమే అని అనుకోవాలి, దేవుని యొక్క కట్టుబాటే అని అనుకోవాలి. నిజంగా ఆ యొక్క అపవాది చేసిన క్రియ మంచిదా చెడ్డదా అని ఆలోచిస్తే ఒక రకంగా మానవ జాతికి మేలు చేసిందనే మనం అనుకోవాలి. కనుకనే జాగ్రత్త చెప్పాడు తండ్రి. నాటి నుంచి నేటి వరకు చెప్తూనే ఉన్నాడు. దాన్ని నిబంధన కట్టడాలు అని లేఖనంలో మనం చూస్తున్నాం. కట్టడం అంటే ఏంటి? నిబంధన అంటే ఏంటి? ఒక రూల్స్ అండ్ రెగ్యులేషన్ ఏంటి? ఇలాగే ఉండాలి జాగ్రత్త, ఇలా ఉండాలి జాగ్రత్త, ఈ ఈ విషయంలో ఇలా ఉండాలి, అక్కడ ఇలా మాట్లాడాలి, అక్కడ ఇలా ప్రవర్తించాలి, ఇలా ఇది 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 అని జాగ్రత్తగా చెప్పుకుంటూ వచ్చాడు. నాటి నుంచి నేటి వరకు చెప్తూనే ఉన్నాడు. అది విన్నవాళ్ళు ఆశీర్వదించబడుతున్నారు, దీవించబడుతున్నారు. వినలేని వారు వారి జీవితాన్ని పతనం చేసుకుంటున్నారు. ప్రసంగంలో వారి జీవితాన్ని పతనం చేసుకుంటున్నారు. కావున ప్రసంగమా, మనం ఒకటి ఆలోచించాలి. ఎందుకంటే మనం అన్ని విషయాల్లో కూడా జాగ్రత్త వహించడం చాలా మంచిది. చూడండి, అగ్ని దగ్గరికి వెళ్తాం, జాగ్రత్త. నీళ్ళ దగ్గర వెళ్తాం, జాగ్రత్త. వాహనం నడుపుతుంటాం, జాగ్రత్త. అక్కడ తినే ఆహారం కూడా మితిమీరి తింటే అది ప్రమాదం కనుక జాగ్రత్తగా అంటాం. కనుక ఇలాంటి విషయాలు ఎన్నో మనం నేర్చుకుంటున్నాం. ఈ భూమి మీద ఎన్నో చూస్తున్నాం, ఎన్నో అనిపిస్తున్నాం. మాట తీరే కాదు, మనిషి తీరే కాదు, వేరే విషయాల్లో కూడా తండ్రి మనకు నేర్పుతున్న ఒక జాగ్రత్త నేర్పించాడు. ఇది ఆనాటి ఆది మానవుడైన ఆదాము దగ్గర నుంచి ఇప్పటి వరకు కూడా జరుగుతూనే ఉంది. ప్రసంగమ్మ, నీ భవిష్యత్తులో నీవు జాగ్రత్త పడకపోతే నీ కష్టార్జితం వ్యర్థము. నీ భవిష్యత్తులో నీవు మంచి మాట వినకపోతే, అది జాగ్రత్తగా పాటించకపోతే నీ భవిష్యత్తు వ్యర్థము. ఇలాగ ప్రతి విషయంలో కూడా చూసుకుంటే మనిషి బాగుపడాలంటే చాలా ఉజ్జీవమానమైన మాటలు వింటూ, మంచి మార్గంలో నడుస్తూ, తండ్రిని మెప్పిస్తూ, నీవు సంతోషపడుతూ, నీ కుటుంబాన్ని ఆనందపరుస్తూ ఉండాలి. ఇది జాగ్రత్త వహించవలసిన విషయం. అన్ని విషయాలు కూడా ప్రసంగమా, అన్ని విషయాలు కూడా మనం ఎంత జాగ్రత్తగా ఉంటే మానవ జీవితం అంతగా అభివృద్ధి పొందుతుందని తండ్రి ఆనాడే ఈ జాగ్రత్త అనే ఒక ప్రణాళికని మానవ దగ్గర నుంచి ప్రారంభించాడు. కానీ అది విన్నవారు విన్నారు, పాటించేవారు పాటించారు, అనుసరించేవారు అనుసరించారు, విడిచిపెట్టేవారు విడిచిపెట్టారు, నశించిపోయారు, బాగుపడేవారు బాగుపడ్డారు, ఆశీర్వదించబడిన వారు ఆశీర్వదించబడ్డారు, శాపం పొందుకున్నారు. కనుక శాపం పొందకూడదని, నీవు చీకట్లోకి వెళ్ళకూడదని, నీవు నశించిపోకూడదని, నీవు ఆ గోతులో పడకూడదని, నీవు శత్రువు చేతిలో పడకూడదని నీకు జాగ్రత్త చెప్తున్నాడు. ఈరోజు కూడా నీకు భయము భక్తి చెప్తున్నాడు. అందుకే భయభక్తులు చెప్తున్నాడు ఆయన. అది ఎవరైతే అనుసరిస్తారో, పిల్లలేమి, పెద్దలేమి, వయసులో ఉన్నవారేమి,
నడి వయస్కులేమి ఎవరైతే ఆయన మాట వింటారో జాగ్రత్తగా వారి జీవితం కొంతకాలము ఈ భూమి మీద ధన్యత పొందుకుంటుందని మనం అనుకోవచ్చు. ఇప్పుడు సంగమా అన్ని విషయాలు కూడా మనం జాగ్రత్త తీసుకుంటాం. చూడండి, ఒక వస్తువు కొనేటప్పుడు జాగ్రత్తగా దాన్ని పరిశీలిస్తాం. ఒక పదార్థము తినేటప్పుడు జాగ్రత్తగా మంచిదా చెడ్డదా చూస్తాం. అన్ని విషయాలు కూడా, ఒక్క విషయం కాదు. మరి నీవు అనిపిస్తున్న దీనిలోనే ఇంత జాగ్రత్త వచ్చినప్పుడు నీ జీవితం కడవరకు ఉండాలంటే నువ్వు ఇంకెంత జాగ్రత్త తీసుకోవాలి. అందుకే నాడే తండ్రి చెప్పేశాడు, ఇదిగో మీరు అన్ని ఫలాలు తిన్నా కానీ ఈ ఫలాలు ముట్టుకోవద్దు అన్నాడు. ఆయన ఏదైతే చేయొద్దు అన్నాడో అందులోనే వారు పడిపోయారు. అదే వారికి శాపంగాను పాపంగాను మార్చుకున్నారు. అదే నీటి వరకు మనం కూడా అనుభవిస్తున్నాం సంగమా. దానికి ఇప్పుడు కానీ మించిపోయింది లేదు. ఓ క్రైస్తుడా, నీవు ఎందులో పడిపోతున్నావు జాగ్రత్తగా ఉండు. ఏ మోసకరమైన మాటలో పడిపోతున్నావో జాగ్రత్తగా ఉండు. ఏ మోసకరమైన చేతిలో పడిపోతావో స్త్రీలు కానీ పురుషులు కానీ జాగ్రత్తగా ఉండండి. మీరు ఎంత జాగ్రత్తగా ఉంటే మీ జీవితం అంతా ప్రతిఫలం ఇస్తారు తండ్రి. అంత విక్షేపజేసినట్టుగా చేస్తాడు. అంత మంచిగా మిమ్మల్ని మార్చుతాడు ఆయన మాట వింటే. కనుక ప్రతి సంగమా ఎప్పటికైనా సరే మించిపోయింది లేదు. నీ జీవితంలో ఒకవేళ అన్నీ పోగొట్టుకున్నావా, ఎప్పటి నుంచైనా సరే నువ్వు జాగ్రత్త పడితే నీ ఒక కొలువుకు వస్తావు. నీవు నీవు పొందుకోలేనిది అందుకుంటావు. నీవు అనుభవించలేనిది అనుభవిస్తావు. నీ దగ్గరికి రాలేనిది అది నీ దగ్గరికి వస్తుంది అని పరమతండ్రి చెప్పిన మాట మనం జ్ఞాపకం చేసుకోవాలి. ఈ జాగ్రత్త మనం ఎప్పుడైతే వహిస్తామో అప్పుడు మనం దీవించబడతాం. గత కాలంలో నువ్వు ఎలా ఉన్నావో తెలియదు, గత కాలంలో ఎలా జీవించావనో తెలియదు, గత కాలంలో ఏం చేసావనో తెలియదు. కానీ చూస్తున్న దేవుడు అన్ని విషయాలు చూస్తున్నా కనుక ఎప్పటికైనా సరే నీవు జాగ్రత్త పడి నీ జీవితాన్ని నీవు చక్కదిద్దుకున్నావా, పరమతండ్రి సంతోషిస్తాడు, నీ కుటుంబం సంతోషిస్తుంది, నీవు సంతోషంగా ఉంటావని తెలియజేస్తున్నాను. ప్రార్థించుకుందాం. దయగలనైనా కృపగల తండ్రి వందనములు. ఈ యొక్క ఉదయకాల సమయం తండ్రి వాగ్దానం నాతో మాట్లాడినందుకు స్తోత్రం చెల్లిస్తున్నాను. ఘనత మహిమ ప్రభావం మీరు పొందుకుని అయ్యా నీ చిత్తమైతే నాన్న ఇవి తండ్రి ఇచ్చిన వాగ్దానం ప్రకారం తండ్రి నిజమే నాన్న మాకు ఎన్నో జాగ్రత్తలు చెప్పావు అయ్యా, ఎన్నో భయభక్తులు చెప్పావు. కానీ తండ్రి మేము తండ్రి అందులో ఉంటే ఆశీర్వదించబడతాం, బయటకు వస్తే శపించబడతాం. కనుక తండ్రి అయ్యా తండ్రి నాన్న మేము తెలిసి చేసి పాపం ఉంటే క్షమించి అయ్యా తండ్రి చేస్తే నీ మాటలో నీ మార్గంలో నడుచుకొని తండ్రి చేస్తే మా జీవితాన్ని మేము తండ్రి ఫలపరితం చేసుకునే భాగ్యం మాకు కలిగి చేస్తామని వాక్యం బిడ్డలందరూ కూడా దీవించమని నజరేయుడైన క్రీస్తు నామములో ప్రార్థన అడుగుతున్నాను పరమ తండ్రి. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. మీ అందరికీ కూడా తండ్రి నామములో వందనాలు. తండ్రి మేము దీవించి ఆశీర్వదించుగాక. హల్లెలూయా.